మనతో పాటు యువత ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంది బ్రదర్, ఏం జరుగుతుంది? రజతోత్సవ సభ, కేసీఆర్ సభ ఏప్రిల్ 27 ఎట్లా ఉండబోతుంది? ఈ సభ చరిత్రలో నిలవడానికి సిద్ధంగా ఉండేది. గతంలో వరంగల్ జిల్లాకు సభలు కొత్త కాదు, కేసీఆర్కు సభలు కొత్త కాదు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సభ ఎక్కడ జరిగిందంటే గతంలో భారీ బహిరంగ సభ వరంగల్లో జరిగింది. మళ్ళీ అంతకన్నా పెద్ద సభ ఈరోజు మళ్ళీ ఇక్కడ వరంగల్లో జరగబోతుంది. ఇది కేసీఆర్ నువ్వు చూడడానికి, కేవలం కేసీఆర్ మాటలు వినడానికి చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, రజతోత్సవం అంటే బీఆర్ఎస్ కార్యకర్తలే వస్తారనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ఉన్న కేసీఆర్ అభిమానులు, కేసీఆర్కు సంబంధించిన అందరూ కూడా ఈరోజు కేసీఆర్ మాటలు వినడానికి ఈ సభకు రాబోతున్నారు అని మేము అంచనా వేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి కూడా మాలాంటి యువత అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాం ఇక్కడికి. పెద్ద భారీ ఎత్తున సభాస్థలి చూస్తూ ఉంటే 10 లక్షల పైన వస్తారని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. నిజంగా ఊర్లోకి వెళ్తే జనాలు ఏమంటున్నారు, యువత ఏమంటుంది, దేనికోసం వస్తున్నారు? అసలు ఇంత భారీ ఎత్తున ఎడ్ల బండి మీద అంటున్నారు, కాలినడకన వస్తున్నాం అంటున్నారు, ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు మీరు అందరు చూడొచ్చు, గత 18 నెలల కాంచెలి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలతోటి ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. అదేవిధంగా ఈరోజు యువతను మోసం చేసింది. దాదాపు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలనే వాళ్ళు ఎల్బీ స్టేడియంలో ఎచ్చికి మా ఉద్యోగాలు అంటారు. కానీ ప్రజలు, వాళ్ళు యువత ఏమైనా పిచ్చోళ్ళ? అదేవిధంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి ఏ ఒక్క నోటిఫికేషన్ రాలే యువతకు. అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తామన్న 10th పాస్ అయితే, ఇంటర్మీడియట్ పాస్ అయితే, ఇలా అన్ని పాస్ అయితే మేము 50, 20,000, 10,000, 50,000, లక్ష, పిహెచ్డి అయితే 5 లక్షలు, ఉద్యోగ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ, విద్యా గ్యారంటీ, కార్ల మీద అనేకమైన మోసాలు చేసిందని ప్రజలకు తెలిసిపోయింది. వారు ఇచ్చిన హామీలు వాళ్ళకే గుర్తుంటలేవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు విసిగిపోయినారు. ఈరోజు మీరు గ్రామాలకు వెళ్ళి చూస్తే ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ సభ, తెలంగాణ ఇంటి పార్టీ అనస్తులు అందరూ తెలంగాణ కేసీఆర్ చూడడానికి ఇప్పటివరకు వెహికల్స్ దొరుకుతలేవండి. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి, ఈ సభ కోసం పెద్ద ఎత్తున యువత, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చే కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు సభకు తరలి వస్తున్నారు. దేశంలోనే ఒక ప్రత్యేక సభగా ఇక్కడ నిలుస్తుంది. ఏ విధంగా అంటే చాలా మంది ఒక అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వివిధ పార్టీల నుంచి అనేక మంది కేసీఆర్ ఒక మాటలు వినడానికి ఇక్కడికి తండోపతండాలుగా కదిలి ఇక్కడికి రాబోతున్నారు. ఈ యొక్క సభ ఆయన ఒక మాటలను వినడానికే చాలా మంది ఆసక్తి చూపడానికి ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆయన ఒక తెలంగాణ యాస, భాష అందరికీ బాగా నస్తుంది. అధికారం అని కాదు, అధికార పక్షం కాదు, ప్రతిపక్షం అనేది తేడా ఉండదు. రైతులకు అదేవిధంగా విద్యార్థులకు, యువతకు, ప్రజలకు అందరికీ కేసీఆర్ ను చూడాలనే ఒక ఆశ చాలా ఉంది. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ల ఒక టైం నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏ విషయంలో కానీ మాట్లాడలేదు, చూడలేదు. అందుకే విద్యార్థి నాయకులు కానీ ప్రజలందరూ కలిసి వచ్చి కేసీఆర్ ను సభను విజయవంతం చేసిపోతారని అనుకుంటున్నారు.